రేవంత్ సర్కారు తీరుపై అన్నదాతలు భగ్గుమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ములుగు జిల్లా కాటాపూర్ రైతులు మండిపడ్డారు. కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల జాప్యంతోనే వడ్లు మొలకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కావని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతోనే నేను ఈ రోజు 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేడు ఈ రోజులల్లా. ఎందుకంటే మేము ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రోజులల్లా ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగుడి ప్రభుత్వం, ఈ మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం దాగి రైతు రాజ్యం ఆట ఎద్దేసిన ఎగర్చామాట. ఈ రాజ్యం కూడా ఈ రోజులో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేసినా వడ్లు వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2 నెలలు కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ వడ్లని కొనుగోలు చేసి ఇవాళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఇవాళ రైతు ఇవాళ రాజ్యాన్ని చెప్తాడు. ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూరంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇవాళ రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఇలా పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకొని ఇలా ప్రభుత్వం మీద ఇది ఈ ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటే ఏం చెప్తారు మీరు? యాసంగి సీజన్ లో రైతాంగం పూర్తి ఇబ్బందులు పడతా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. పంట వేసిన దశ నుంచి మొదలుకొని అమ్ముకునే వరకు కూడా అన్ని సందర్భాల్లోనూ 6 కాలం కష్టించి పండించినటువంటి రైతు ఆ పంటను అమ్ముకునే విషయంలో తీవ్రమైనటువంటి కష్టాలు పడతా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ములుగు జిల్లాకు సంబంధించి పూర్తిగా భారీ వర్షాలు వచ్చాయి. అకాల వర్షాలతో రైతాంగం అంతా కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూసాము. ఎలాగోలా పంటను కాపాడుకున్నటువంటి సందర్భంలో అకాల వర్షాల రూపంలో ఆ పంటలన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. పలు చోట్ల తడిసి ముద్దైనటువంటి ధాన్యం అంతా కూడా మొలకలు ఎత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కాటువాయి మండలం కాటాపూర్ సంబంధించినటువంటి రైతు రామల్ల లాలయ్య, ఇతనికి 7 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అతడు పోడు వ్యవసాయం చేసేది పోడు వ్యవసాయంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పోడు వ్యవసాయం ద్వారా పంట పండించినటువంటి ఈ ఏదైతే వరి పంట ఉంటుందో దీన్ని ధాన్యపు కొనుగోలు సెంటర్ దగ్గర వచ్చేటువంటి స్తోమత కూడా లేదు. అంటే అతని వ్యవసాయ భూమిలోనే అతను వ్యవసాయం చేసినటువంటి ప్రాంతంలోనే అక్కడే కళ్ళను ఏర్పాటు చేసుకుని ఆ 7 ఎకరాలకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా కుప్పగా పోసుకున్న ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. నా ధాన్యం కొనండి మహాప్రభు అని చెప్పి అక్కడున్నటువంటి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే నాణ్యపు కొనుగోలు సెంటర్ వరకు కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసుకునేటువంటి వీలు లేదు. అంత స్తోమత లేని సందర్భంలో పట్టించుకోవాల్సిన అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అతను పండించుకున్నటువంటి పంట మొత్తం పూర్తిగా మొలకెత్తిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఆ 7 ఎకరాలకు సంబంధించినటువంటి పొలంలో దాదాపు 5 ఎకరాల వరకు పూర్తిగా తడిసి ముద్దైన క్రమంలో ఆ పంట అంతా కూడా మొలకలెత్తిపోయింది. అదే
మిగిలినటువంటి ఆ 2-3 ఎకరాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని అయినా కొనాలి, మళ్ళీ వర్షం వస్తే నా పరిస్థితి ఆగమవుతుందన్నటువంటి సిచ్యువేషన్ ఆ రైతు పరిస్థితి అధికారులకు చెప్తా ఉన్నాడు. అయినా పట్టించుకొని సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరొకసారి వర్షాలు వస్తే ఆ 2-3 ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి ధాన్యం కూడా తడిసి ముద్దవుతుంది, మొలకలెత్తుతున్నటువంటి అంశాన్ని అయితే రైతు లాలయ్య చెప్తా ఉన్నాడు. మొత్తంగా తను మొలకెత్తిన ధాన్యానికి సంబంధించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఈ తన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఆ రైతు వ్యక్తం చేస్తా ఉన్నాడు తన పాద రూపంలో. అలా కొనుగోలు అయితే చేయకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం అనే విధంగా కూడా ఆ రైతు కన్నీరు పెట్టుకుంటున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ప్రధానంగా రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాకు వచ్చి ఇక్కడే రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మనం ప్రధానంగా పంట నష్ట పరిహారానికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి గత 18 నెలల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతాంగాన్ని అంతా కూడా గాలికి వదిలేసిన పరిస్థితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి యాసంగి సీజన్ లోనే పూర్తిగా ధాన్యం అంతా కూడా ఆయా ప్రాంతాల్లో సాగునీరు సంబంధించినటువంటి ప్రణాళికలు లేక ఎండిపోయిన తరుణం జనగామ లాంటి జిల్లాలు చూస్తే, ఆ తర్వాత వానాకాలం సీజన్ లో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా అక్కడ చెరువులన్నీ తెగిపోయి ఆ పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన సందర్భంలో అక్కడ రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇటు మురుగు సంబంధించి మార్చి నెల నుంచి భారీ వర్షాలు, అకాల వర్షాలు నమోదైన సందర్భంలో పంట కోతకొచ్చే దశలో ఆ పంటకు సంబంధించినటువంటి వరి పైరు అంతా కూడా నేలకు ఒరిగి పంట నష్టం జరిగింది. అప్పటి అంచనా మేరకు ఏంటి ఈ యాసంగి సీజన్ మార్చిలో భారీ వర్షాలు, భారీ అకాల వర్షాలు నమోదైన సందర్భంలో అధికారులు అంచనా వేసిన లెక్కల ప్రకారమే 10,000 ఎకరాలకు సంబంధిస్తున్నాయి. అంటే మార్చి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చూసిన లెక్కల ప్రకారమే 10,000 ఎకరాల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడమే మానేశారు. ఆ లెక్కలు తీయడంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అన్ని పంటలకు సంబంధించి వివిధ కారణాలతో పంటలు నష్టపోతే తక్షణ నష్టపరిహారం అందే విధంగా పంటల బీమా పథకం అమలు చేస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. అది మొత్తం తుంగలోకి వచ్చిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైతు కమిషన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ ఆ రైతు కమిషన్ ఎటు వెళ్తా ఉంది, రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని క్షేత్రస్థాయిలో తెలుసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, పురుగుల మందులకు సంబంధించి ఉక్కుపాదం మోపుతాం, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నటువంటి అంశాలు వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఇవాళ ములుగు జిల్లాని మనం చూసినట్టయితే ములుగు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ మండలాలుగా ఉన్నది. ఏకనాగరం, కార్నాయగూడెం, వాజేడు సంబంధించి కావచ్చు, నూగురు, వెంకటాపురం, తాడ్వాయికి సంబంధించిన మండలాల్లో నకిలీ మొక్కజొన్న సీడ్ వేసినటువంటి రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టపోయారు. మేము మమ్మల్ని ఆదుకోవాలన్నటువంటి అంశాన్ని ఆ రైతులు వ్యక్తం చేసిన సందర్భం రైతు కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినప్పటికీ, జిల్లా అధికారుల సమక్షంలో ఇలాంటి విజయం జరిగినప్పటికీ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయినటువంటి పంట బీమానే కావచ్చు, ఏదైతే నకిలీ విత్తనాలకు సంబంధించి పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారో ఎవరైతే ఆ నకిలీ సీడ్ తెచ్చి రైతులకు అందించిన డీలర్ల మీద ఇప్పటికీ చర్యలు లేవు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఇలాంటి లాలయ లాంటి రైతులు మరి ఎంతో మంది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ ములుగు జిల్లా అంటే ములుగు నియోజకవర్గం అంటే మంత్రి సీతక్క నియోజకవర్గంగా ఉంటుంది. సీతక్క కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని చెప్తున్నప్పటికీ అవి నీటి మూటలుగానే ఆ హామీలన్నీ మారుతా ఉన్నాయని చెప్పి మనం ప్రధానంగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.